18 divided by 8 of 1 by 4 plus 9 divided by 3 plus 2 into 5. ఇందు లోపల బ్రాకెట్స్ అయితే లేవు కానీ నెక్స్ట్ ఓఎఫ్ ఆఫ్ అనేటువంటి ఆపరేషన్ ఉంది, ఓ ఉంది. సో ఆఫ్ తర్వాతనే డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ చేయాలి. సో 18 డివైడెడ్ బై 8 ఆఫ్, 8 ఆఫ్ అంటే 8 ఇంటూ 1 by 4 ప్లస్ 9 డివైడెడ్ బై 3 ప్లస్ 2 ఇంటూ 5. ఓకే, ఫస్ట్ ఆఫ్ చేస్తున్నాం. ఆఫ్ అంటే మల్టిప్లై ఇంటూ 1 by 4. 4 1 4 2 క్యాన్సల్. ఆఫ్టర్ ఏం చేయాలి? 18 డివైడెడ్ బై 2 అవుతుంది. ఇప్పుడు 18 డివైడెడ్ బై 2 అంటే 9 అవుతుంది. 9 ప్లస్ ఇక్కడ 9 డివైడెడ్ బై 3 అంటే 3 అవుతుంది. ఎందుకంటే ఆఫ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ డివిజన్ చేస్తున్నాం. సో క్యాన్సల్ అయింది, 2 వచ్చింది. 18 డివైడెడ్ బై 2 అంటే 9 అవుతుంది. ప్లస్కి ప్లస్ రాసుకుంటాం. 9 డివైడెడ్ బై 3 అంటే 3 అవుతుంది. ప్లస్ 2 ఇంటూ 5. సో ఇప్పుడు ఆఫ్ అయిపోయింది, డివిజన్ అయిపోయింది. నెక్స్ట్ మల్టిప్లికేషన్ 2 ఇంటూ 5. 2 ఇంటూ 5 అంటే 10 అవుతుంది. సో డివిజన్ కూడా, మల్టిప్లికేషన్ కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ అడిషన్. సో 9 ప్లస్ 3 ప్లస్ 10 ఆల్ ఆర్ ద పాజిటివ్ ఇంటీజర్స్ కాబట్టి దేర్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 22. 14 ఇంటూ 2 మైనస్ 5 ప్లస్ 9 డివైడెడ్ బై 3 ఇంటూ 2 మైనస్ 1. సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి చార్ట్ బాక్స్లో ఆన్సర్ని చార్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ 4 మైనస్ ఇన్ ద బ్రాకెట్ 25 డివైడెడ్ బై ఇన్ ద కార్లీ బ్రాకెట్ 8 మైనస్ ఇన్ ద స్మాల్ బ్రాకెట్ 2 మైనస్ 6 బార్ ప్లస్ 7. ఇందులో మరి బ్రాకెట్, ఆఫ్, డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్, విన్కులం బార్. సో విన్కులం బార్ ఫస్ట్ ఉంది. సో విన్కులం బార్ కింద ఏముంది? నెంబర్ 2 మైనస్ 6. సో 2 మైనస్ 6 అంటే మైనస్ 4 అవుతుంది. ఓకే, స్మాల్ బ్రాకెట్లో ఉండేది ఫస్ట్ చేయాలి. ఆ స్మాల్ బ్రాకెట్లో కూడా మళ్ళీ ఏం చేయాలి? విన్కులం బార్ ఫస్ట్ చేసినాం. మైనస్ 4 ప్లస్ 7 ఇది స్మాల్ బ్రాకెట్లో. స్మాల్ బ్రాకెట్లో మైనస్ 4 ప్లస్ 7 అంటే ఏమవుతుంది? ప్లస్ 3 అవుతుంది ఇక్కడ వరకు. సో ఈ పార్ట్ వరకు ప్లస్ 3 వచ్చింది. మరి రిమైనింగ్ అలాగే ఉంటుంది. 4 మైనస్ 25 డివైడెడ్ బై కార్లీ బ్రాకెట్ 8 మైనస్ ఈ స్మాల్ బ్రాకెట్ కాడికి 3 వచ్చింది. సో 8 మైనస్ 3 అంటే 5 అవుతుంది. సో 4 మైనస్ ఇన్ ద స్క్వేర్ బ్రాకెట్ 25 డివైడెడ్ బై 8 మైనస్ 3 5 అవుతుంది. సో అక్కడ వరకు కార్లీ బ్రాకెట్ కూడా క్లోజ్ అవుతుంది. 25 5తో డివైడ్ చేస్తే వస్తుంది 5 వస్తుంది. సో 5 4 మైనస్ 5 దేర్ డిఫరెన్స్ ఈజ్ -1 ఆన్సర్ -1. 15 మైనస్ ఇన్ ద కార్లీ బ్రాకెట్ 132 డివైడెడ్ బై 3 ఇంటూ 4. ఇక్కడ ఒక స్మాల్ బ్రాకెట్ ఉంది, మళ్ళీ ఇక్కడ ఒక స్మాల్ బ్రాకెట్ ఉంది, మొత్తానికి కార్లీ బ్రాకెట్ ఉంది. మరి ఇక్కడ ఏం చేస్తున్నాం? ఫస్ట్ స్మాల్ బ్రాకెట్ ఉండేది ఫస్ట్ చేయాలి, అందులో విన్కులం బార్ ఉండేది ఫస్ట్ చేయాలి. అంటే ఇక్కడ ఒక ఆపరేషన్ ఉంది, ఇక్కడ ఆపరేషన్ ఉంది. సో 15 మైనస్ కార్లీ బ్రాకెట్ 132 డివైడెడ్ బై 3 4 12 ఇక్కడ మైనస్, మళ్ళీ ఇక్కడ 12 మైనస్ 10 మైనస్ 2. సో 10కి మైనస్ ఉన్నప్పటికీ మనం చేయాల్సింది 10 మైనస్ 2, ఇక్కడ మాత్రం 8 అవుతుంది. సో ఇది క్లోజ్. 15 మైనస్ 132 డివైడెడ్ బై 12 మైనస్ ఫస్ట్ ఇంకా స్మాల్ బ్రాకెట్ ఇంకా కంప్లీట్ కాలేదు. 12 మైనస్ 8 అంటే 4 అవుతుంది. ఇక్కడ క్లోజ్ అయింది. ఇప్పుడు 15 మైనస్ ఈ కార్లీ బ్రాకెట్లో ఇక్కడ డివిజన్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఫస్ట్ డివిజన్ చేస్తే 12తో డివైడ్ చేస్తే 12 1 12 1 సో -4. 15 మైనస్ ఈ బ్రాకెట్లో 11 మైనస్ 4 ఏమవుతుంది? 7 అవుతుంది. 15 మైనస్ 7 ఎంత అవుతుంది? 8 అవుతుంది. సో ఆన్సర్ 8 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 3/8 ఆఫ్ 64 ఇంటూ 27 డివైడెడ్ బై 3 ప్లస్ 1 మైనస్ 12. ఇక్కడ బ్రాకెట్స్ లేవు కానీ ఆఫ్ ఉంది. సో ఆఫ్ని ఫస్ట్ యూజ్ చేయండి, తర్వాత డివిజన్, ఆఫ్టర్ మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్ చేసి వచ్చినటువంటి ఆన్సర్ను చార్ట్ బాక్స్లో చార్ట్ చేయండి. 16 1/2 మైనస్ ఇన్ ద బ్రాకెట్ 8 1/2 ప్లస్ 11 మైనస్ 8 మైనస్ 7 మైనస్ 3 బార్. ఇందులో మనకి ఇచ్చినటువంటి దానిలో ఫ్రాక్షన్స్ ఆర్ రేషనల్ నెంబర్స్ కూడా ఉండవచ్చు. రేషనల్ నెంబర్స్ ఉన్నప్పుడు కూడా మనం ఏ విధంగా అప్లై చేయొచ్చో ఈ ప్రాబ్లం ద్వారా చూద్దాం. సో ముందుగా స్మాల్ బ్రాకెట్లో 8 మైనస్ 7 మైనస్ 3 ఉంది. ఇక్కడ 7 మైనస్ 3కి బార్ ఉంది కాబట్టి ఫస్ట్ ఈ ఆపరేషన్ చేస్తే 4 వస్తుంది. నెక్స్ట్ 8లోకి వెళ్ళి 4 మైనస్ చేస్తే 4 వస్తుంది. నెక్స్ట్ 11లోకి వెళ్ళి 4 మైనస్ చేస్తే 7 వస్తుంది. ఫస్ట్ స్మాల్ బ్రాకెట్లో విన్కులం బార్ చేస్తే 4 వచ్చింది. 8లోకి వెళ్ళి 4 మైనస్ చేస్తే 4 వచ్చింది ఇక్కడ వరకు. ఇక్కడికి వచ్చిన తర్వాత 11లోకి వెళ్ళి 4 మైనస్ చేస్తే 7 వచ్చింది ఇక్కడ వరకు. ఓకే, ఇక్కడ వరకు 7 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 16 1/2 మైనస్ 8 1/2 ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్. ఓకే, సో ఇక్కడ వరకు ఇక్కడ ప్లస్ ఉంది. ఇది కార్లీ బ్రాకెట్ వరకు 7 వచ్చింది. 16 1/2 అంటే ఏమవుతుంది? 33 1/2 మైనస్ స్క్వేర్ బ్రాకెట్లో 8 1/2 అంటే 17/2 ప్లస్ 7. సో 33 1/2 మైనస్ 17/2 ప్లస్ 7/1 యాడ్ చేసినట్టయితే 2 7 14 1 7 17.
సో 17 + 14 31. సో ఇక్కడ 33/2 ఇది 33/2. సో మైనస్ 31/2 అవుతుంది. 33/2 మైనస్ 31/2 ఈజ్ ఈక్వల్ టు 2/2. 2/2 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది ఆన్సర్. ఓకే 1.